దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ అత్యాచారం హత్య కేసుతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. అత్యంత ఘోరమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితుని ఉరి తీయాలి అనే డిమాండ్తో పాటు ఇది సామూహిక అత్యాచారం అనే వాస్తవాన్ని దాస్తున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. రాజకీయ రంగు పులుముకున్న ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ కోల్కతా రేప్ మర్డర్ ఘటనలో సీఎం మమతా చేసిన తప్పేంటి? అసలు ఏం జరిగింది? పోస్టుమార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది? ఎదిరింపుల్లో గాయాల పాలయ్యారు. ఆ తరువాత ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య సంరక్షణ నిపుణులు సిబ్బందికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు, నిందితులందరినీ పట్టుకునే వరకు దేశ ప్రజలందరూ తమ వెంట నిలబడాలని కోరుతున్నారు. ఈ కేసును సరైన విధంగా పరిష్కరించడంలో విఫలమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వైద్యురాలి తల్లి తీవ్రంగా విమర్శించారు. నిరసనలను ఆపడానికి చూపించే ఆసక్తి నిందితులందరినీ పట్టుకోవటంపై చూపించటం లేదని ఆమె ఆరోపించారు. అయితే నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని మమతా బెనర్జీ చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే అదుపులోకి తీసుకోవటంపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు నిరసనకారులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఘటనలో ఎక్కువ మంది నిందితులు పాల్గొన్నారని మొదటి నుండి అనుమానాలున్నా ముఖ్యమంత్రి వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పైగా నిరసనకారుల సమావేశాన్ని ఆపటానికి పోలీసులు నిషేధ ఉత్తర్వులను అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి అధికారులు మొదటగా చెప్పిన విషయాన్ని వైద్యురాలి తల్లి పేర్కొన్నారు. మొదట మీ కుమార్తె అనారోగ్యంతో ఉందని ఆసుపత్రి నుండి తమకు కాల్ వచ్చిందని, తరువాత కాల్ ను డిస్కనెక్ట్ చేశారని ఆమె అన్నారు. ఆ తరువాత ఫోన్ చేసి ఏమైందని అడిగితే ఆసుపత్రికి రమ్మని చెప్పారని, తాము మరోసారి కాల్ చేసినప్పుడు హాస్పిటల్ అసిస్టెంట్ సూపర్వైజర్ మాట్లాడుతూ మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడని ఆమె వెల్లడించారు. ఇలా ఆసుపత్రి వర్గాలు ముందు నుండి వాస్తవాలను స్పష్టంగా చెప్పలేకపోవటం కొందరు నిందితుల్ని తప్పించడంలో భాగమేనని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఘటన రోజు అసలేం జరిగిందనేది ఓసారి చూద్దాం. ఆగస్టు 8న 31 వైద్య విద్యార్థిని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో రోజువారీ డ్యూటీకి వెళ్ళింది. అయితే ఆ తరువాతి రోజు అంటే ఆగస్టు 9న ఉదయం 10:53 ట్రైనీ డాక్టర్ ఇంటికి ఫోన్ వచ్చింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకోగాని ఆమెను చూడటానికి అనుమతించలేదు. మధ్యాహ్నం 3 గంటలకు బాడీని చూడటానికి అనుమతించారు. అప్పటికే విగత జీవిగా ఉన్న పీజీ వైద్య విద్యార్థిని ఒంటిపై ప్యాంటు తీసి ఉంది. ఆమె శరీరంపై దుప్పటి వంటి ఒక గుడ్డ మాత్రమే కప్పి ఉంది. ఆమె చెయ్యి విరిగిపోయి ఆమె కళ్ళ నుంచి నోటి నుంచి రక్తం కారుతోంది. ఆమెను చూస్తుంటే ఎవరో హత్య చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే తమ కుమార్తెను ఆ పరిస్థితిలో చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. కుమార్తె ఉన్న పరిస్థితిని చూసి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని రోధించారు. అయితే ఆగస్టు 8న రాత్రి ఏం జరిగిందో పరిశీలిస్తే సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతోన్న ట్రైనీ డాక్టర్ ఎప్పటిలాగానే ఆ రాత్రి కూడా డ్యూటీలో ఉంది. ఘటనకు కొన్ని గంటల ముందు జూనియర్లతో కలిసి డిన్నర్ చేసిన ఆమె తెల్లవారుజామున 2 గంటలకు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. అంత పెద్ద ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకోవటానికి స్థలం లేకపోవడంతో ఆమె విశ్రాంతి కోసం సురక్షితంగా ఉంటుందనే అభిప్రాయంతో ఎప్పటిలాగానే హాస్పిటల్ సెమినార్ హాల్ కు వెళ్లింది. అయితే ఆగస్టు 9న సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా ఆమె శవం కనిపించింది. అత్యాచారం జరిగినట్లు స్పష్టమైన గుర్తులున్నాయి. అయితే ఆసుపత్రి అధికారులు మాత్రం ఆమె తల్లిదండ్రులకు ఆ విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయారు. ఇక ఇదే అంశం తల్లిదండ్రులతో పాటు నిరసనకారుల్ని కూడా ఆవేశానికి గురిచేసింది. ఇక పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన పలువురు వైద్యులు సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని వెల్లడించారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే ఒకే వ్యక్తి చేసినట్లు కనిపించట్లేదని అన్నారు. ఈ రిపోర్టులో నిందితులు ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. తీవ్రమైన చిత్రహింసలకు గురి చేసినట్లు వెల్లడైంది. ఆమె అరవకుండా ఉండటానికి నోటిలో గుడ్డలు కుక్కి తలను గోడకు బలంగా నొక్కినట్లు తేలింది. బాధితురాలి తల, మెడ, ముఖం, చేతులు, జననాంగాలతో కలిపి మొత్తం 14 చోట్ల గాయాలైనట్లు నిర్ధారించారు. గొంతు నలమటంతో ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. అలాగే ఆమె జననాంగంలో 151 మిల్లీగ్రాముల వీర్యాన్ని గుర్తించినట్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని పలు చోట్ల రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. నేరం తెల్లవారుజామున 3 నుండి 6 గంటల మధ్య జరిగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం రక్తం, ఇతర శరీర ద్రవాల నమూనాలను ఫోరెన్సిక్ ఎనాలిసిస్ కోసం పంపించారు. అయితే ఈ నేరంలో ప్రాథమికంగా 33 ఏళ్ల సంజయ్ రాయ్ అనే సివిల్ వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు. తెగిపడిన బ్లూటూత్ ఇయర్ ఫోన్ ఆధారంతో అతన్ని పట్టుకున్నారు. ఇతడి వైవాహిక జీవితంలో కూడా సక్రమంగా లేదని, అశ్లీల చిత్రాలకు బానిసని పలు ఆరోపణలున్నాయి. అయితే ఈ ఘటనలో హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహారం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ కేసులో ఆందోళనలు పెరిగిన తర్వాత ప్రిన్సిపల్ సెలవుపై బయటికెళ్లారు. ఆ తరువాత ఆసుపత్రిలో తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యానని చెప్తూ అతను పదవికి రాజీనామా చేశాడు. అయితే కేవలం 24 గంటల తర్వాత కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గా సందీప్ ఘోష్ ను నియమించారు. సరిగ్గా ఇది నిరసనకారుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.
మొదటి నుండి ఆసుపత్రి విచారణలో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ ఆమె తండ్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రిలోని పీజీటీ వైద్యులు అత్యవసర సేవలు మినహా అన్ని విభాగాల్లో పనిచేయటం నిలిపివేశారు. సత్వర విచారణ కోసం విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. బెంగాల్ బీజేపీ శాసనసభ్యులతో సహా ప్రతిపక్ష నాయకులు స్వతంత్ర మెజిస్ట్రేట్ నేతృత్వంలో విచారణకు పిలుపునిచ్చారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నిరసనల్లో భాగమయ్యారు. నిందితులకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన వైద్యులకు తన మద్దతును ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య కేసును సీబీఐకి అప్పగించింది పశ్చిమ బెంగాల్ హైకోర్టు.